ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఒకటండి, మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన అమౌంట్స్ ఆర్ టు బి హానెస్ట్ వెరీ వెరీ స్మాల్ అమౌంట్స్ అండి. సో డెఫినెట్గా ఫైనాన్షియల్గా మనం కష్టాల్లో ఉన్నాం కాబట్టి ఎంత ఇచ్చినా కూడా ఇట్స్ వెల్కమ్. బట్ టు బి హానెస్ట్ విత్ యూ, చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ చేసే కెపాసిటీ అమరావతి ఒక గ్లోబల్ న్యూ సిటీ లాగా తీసుకొద్దాం అనుకున్న దానికి దీస్ అలొకేషన్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ సఫిషియంట్ అండి. సరిపోదు, ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. అన్ని చిన్న చిన్న అలొకేషన్స్ అండి. బట్ బడ్జెట్కి దీనికి సంబంధం లేదండి. ఇఫ్ దే హ్యావ్ టు గివ్ గెట్ ఎ లోన్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ ఆర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, బడ్జెట్ సపోర్ట్ గవర్నమెంట్ గ్యారంటీ, కౌంటర్ గ్యారంటీ ఇస్తే చాలు. ఈ ప్రపోజల్ వైబుల్ ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ నీడ్స్ టు గివ్ కౌంటర్ గ్యారంటీ, అది బడ్జెట్తో సో ఒక రాష్ట్రానికి ఇస్తే మిగతా రాష్ట్రాలందరూ గొడవ చేస్తారని చెప్పి దే హ్యావ్ నాట్ మెన్షన్ ఇన్ ద బడ్జెట్. బట్ ఐ థింక్ పాజిటివ్గా నిర్మలా సీతారామన్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి, అండ్ అబౌట్ 65,000 crores వర్త్ ఆఫ్ క్యాపిటల్ వర్క్స్ జరుగుతున్నాయండి. మీరు ఇప్పుడు మెన్షన్ చేసిన అన్నీ కూడా ఇంచుమించు 1,000-2,000 కోట్ల కంటే లేవు. సో ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ దిస్ హ్యాపెన్ అండ్ కంటిన్యూ డెఫినెట్గా, అంటే కొన్ని బడ్జెట్లో స్పెసిఫిక్గా లేకపోయినా ఇప్పుడు హైవే అలొకేషన్స్ ఉన్నాయనుకోండి. దేర్ ఆర్ హైవేస్ ఫ్రమ్ అమరావతి టు బెంగళూరు, అమరావతి టు హైదరాబాద్, ఇవన్నీ ఇంతకుముందే అప్రూవ్ అయిపోయి ఉన్నాయి. సో నేషనల్ హైవేస్ కింద ప్రైవేట్ ఫండింగ్ ద్వారా దే ఆర్ హ్యాపెనింగ్. ఇంత బడ్జెట్ అలొకేషన్ లేకుండానే కూడా అమరావతి టు హైదరాబాద్ ఒక 20,000 కోట్లు, అమరావతి టు బెంగళూరు ఒక 20,000 కోట్లు, అమరావతి టు అరౌండ్ అమరావతి రింగ్ రోడ్ 20,000 కోట్లు. మీరు మెన్షన్ చేసి ఈ 60,000 కోట్లు వర్క్స్ ఆర్ ఆల్రెడీ అప్రూవ్డ్. దే ఆర్ కమింగ్ బికాస్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఆర్ ప్రైవేట్ ఫండింగ్ ఆర్ లోన్స్. సో మనం వీ కెనాట్ డిపెండ్ ఆన్ బడ్జెటరీ అలొకేషన్స్ అండి. మనం వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ద ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ టు గివ్ అస్ గ్యారంటీస్ టు గెట్ లోన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, బికాస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అండి. మనం చూస్తే లాస్ట్ 1 yearలో ఇండియాలోకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో అన్నింటిలోని 1/4 25% ఆఫ్ ద ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ఇండియా హ్యాస్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. వై? బికాస్ ఆఫ్ ఎ గుడ్ చీఫ్ మినిస్టర్ అండ్ గుడ్ పాలసీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఉన్నాం కాబట్టి. ఉత్నే ఫారెన్ ఇన్వెస్టర్స్ రారు కదండి. ఇది మనం చెప్పిన లెక్కలు కాదు కదా. దీస్ ఆర్ ఫిగర్స్ గివెన్ బై ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. సో ద బడ్జెటరీ అలొకేషన్ 30 states ఉన్నప్పుడు అంతకంటే చేయలేరండి. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. సో మీరు బడ్జెట్ అలొకేషన్ కంటే ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ బిహైండ్ ఇట్, ఇందాక చెప్పాను కదా మీకు, క్యాపిటల్ వర్క్స్ 60,000 కోట్లు అవుతున్నాయి. దాని చుట్టూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఇంకో 60,000 కోట్లు అవుతున్నాయి. రైల్వే వర్క్స్ ఒక 10,000 crores వర్క్స్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్ ఎక్విజిషన్ కూడా మళ్ళీ దేర్ అండర్ ఇంకో పెద్ద ప్లేయర్ వస్తాడు. అలాగే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లోన్స్ and private investments in Amaravati which cannot be a part of the budget. So we have to appreciate allocation is very, but మీరు అడిగిన specific question, they will help Andhra Pradesh, but that is very very small allocation. But అంతకంటే 30 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి ఎక్కువ చూపిస్తే every state will complain కాబట్టి we have to be comfortable with whatever she has given. దానికంటే ఉన్నాయని యూటిలైజ్ చేసుకుని వీ కెన్ గెట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హాస్టల్స్ ఫర్ ఉమెన్, కానీ ఒక యూనివర్సిటీ, ఒక ఆయుర్వేదిక్ యూనివర్సిటీ తీసుకొస్తాం. కానీ ఈ ఇప్పుడు గుంటూరు అండ్ అమరావతి, విజయవాడ ఆర్ నోన్ ఫర్ ఎడ్యుకేషన్ కదండి. అక్కడ యూనివర్సిటీ క్యాంపస్కి షీ హెస్ అనౌన్స్ ఫండ్స్ అది తీసుకొచ్చి, అలాగే సిటీ స్మాల్ టౌన్స్కి 5,000 crores ఇచ్చారు కదా, అందులోంచి కూడా ఫండ్స్ తెచ్చుకుని దే కెన్ డెవలప్ less than 5 lakhs పాపులేషన్ ఓన్లీ Tier 2, Tier 3 సిటీస్కి దే హవ్ గివెన్ ఎ స్పెషల్ ఫండ్, అందులోంచి కూడా తెచ్చుకోవచ్చు. సో స్పెసిఫిక్గా పేరు చెప్పక్కర్లేదు, కానీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో there are so many schemes in the center that you can get funds if you proactively work with them and get those things. So overall I think it's a very stable thing. Andhra Pradesh definitely semiconductorsలో బెనిఫిట్ అయ్యారు, రేర్ ఎర్త్స్లో బెనిఫిట్ అయ్యారు, దెన్ డేటా సెంటర్స్లో బెనిఫిట్ అయ్యారు. ఏదో టోకెనిజంగా ఒక బర్డ్ వాచింగ్ కానీ మౌంటైన్ ట్రైన్స్ కానీ ఎనీ టోకెన్ అనుకోండి. బట్ మేజర్గా అగైన్ ఇన్ కోకో, ఇన్ కోకోనట్, ఇన్ క్యాషు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు దట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఫండ్స్. సో ఈ బడ్జెట్ అలొకేషన్ అన్ని హౌ టు ఇంప్లిమెంట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి సీఎం గారు చేస్తే ఐ థింక్ వీ హ్యావ్ గాట్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ అండి. ఊరిని తెచ్చుకుంటాం కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి పబ్లిక్ బెనిఫిట్ అయ్యేలా చేస్తే ఐ థింక్ షీ హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్.